హాయ్ ఆల్, ఈరోజు రిషి కిచెన్ లో ఆనపకాయ టమాటా కర్రీ చారు లేకుండా ఓన్లీ కూరతోనే అన్నం అంతా తినేయొచ్చండి. అది ఎలాగ 5 నిమిషాల్లో తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనపకాయల్ని, ఉల్లిపాయల్ని, టమాటాలని, పచ్చిమిరపకాయల్ని, కరివేపాకు ముందుగా తీసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అందులోనే ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ 2 నిమిషాలు మగ్గిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసిన పోయిన తర్వాత అందులోనే 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత మన ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని ఆనపకాయ ముక్కల నుంచి వాటర్ అయితే వస్తుందండి. దాని నుంచి సరిపడా ఉప్పు, సరిపడా పసుపు వేసుకొని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకొని 2 స్పూన్స్ కారం వేసుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కూర దగ్గర పడేంత వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చారు లేకుండా మన అన్నం మొత్తం కూడా కూరతోనే కలుపుకొని తినేయొచ్చండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.